సో నూనె కూడా కాగింది. ఫస్ట్ జీలకర్ర, కొంచెం ఎక్కువే. సో జీలకర్ర అయిపోయింది. కొంచెం తాలింపు గింజలు, ఆవాల నూనెతో వంకాయ కర్రీ అదిరిపోయింది. యాక్చువల్గా దీన్ని చిన్నపిల్లలకి బాడీ మసాజ్కి దానికి దీనికి కూడా వాడతారంట. ఏం పర్లేదు, ఏది వాడితే ఏమవుతుంది. సో మొత్తానికి ఆనియన్స్ ఉడికాయి. ఇప్పుడు మనం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఇది తర్వాత కొంచెం వాటర్ పోసి కవర్ చేయాలి. దీన్ని మీరు చూడకూడదు. ఇది ఏదో మనది ఫుడ్ ఛానల్ కాదు, యాత్రికుని ప్రయాణం ఛానల్ ఇది. కాబట్టి మనకేం సిగ్గేం లేదు. వంట ఇలా చేసుకుంటున్నాం, రోడ్డు పక్కన చేసుకుని తింటున్నాం, తప్పేం చేయట్లేదు. దేవుడి పని చేస్తున్నాం, మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నాం, ఇలా చేసుకుంటున్నాం. ఓకే, దీనిలో ఏమీ పెద్ద విశేషం ఏం లేదు. అదనమాట. సో ఒక్క నిమిషం కొంచెం మగ్గనిచ్చి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అంతే, ఇంకేం లేదు దాంట్లో పెద్ద వేరే కథ. కామెంట్లు పెట్టబాకండి. కొంచెం ఆగాలి, దోరగా అవ్వాలి, కొంచెం ఉడకాలి, ఈ కబుర్లు వద్దు. మాకు ఉప్పు కారం సరిపోయింది.